హాయ్ ఫ్రెండ్స్. 'ఖాన్', 'ఆక్వామ్యాన్' రెండోసారి నీళ్ళ దెబ్బకైతే బోల్తా పడ్డాయి. సో, అప్డేట్ ఏంటో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకెళ్ళిపోతే ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో తెరకెక్కించిన 'సలార్' మూవీ ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయిపోయింది. సో, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్' కూడా సేమ్ ఇదే రోజున రిలీజ్ అయింది. అంతేకాదు అప్పుడు 'కేజీఎఫ్' రిలీజ్ అయిన రోజే హిందీలో 'షారుఖ్ ఖాన్' నటించిన 'జీరో' సినిమా విడుదలైంది. అలాగే ఇప్పుడు 'సలార్' రిలీజ్ అయిన సమయంలో 'షారుఖ్ ఖాన్' నటించిన 'డంకీ' కూడా థియేటర్స్‌లోకొచ్చింది. ఇక 'కేజీఎఫ్' మూవీ 2018 డిసెంబర్ 21న రిలీజ్ అయింది. అదే రోజున 'షారుఖ్ ఖాన్' 'జీరో' మూవీ రిలీజ్ అవ్వగా 'జీరో' మూవీ ఫ్లాప్ అవడంతో ఆ రిజల్ట్‌తో 'షారుఖ్ ఖాన్' ఏకంగా 5 ఏళ్ల పాటు సినిమాలు చేయలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అదే 2018 డిసెంబర్ 21న 'ఆక్వామ్యాన్' కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. కట్ చేస్తే సరిగ్గా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే హిస్టరీ రిపీట్ అయింది. ప్రశాంత్ నీల్ 'షారుఖ్ ఖాన్'కి ఆపోజిట్‌గా 'సలార్‌ని రిలీజ్ చేశాడు. డిసెంబర్ 21న 'డంకీ' మూవీ రిలీజ్ అవ్వగా అప్పట్లో 'జీరో' మూవీ ఎలాంటి నెగెటివ్ టాక్ సొంతం చేసుకుందో ఇప్పుడు 'డంకీ' కూడా నెగెటివ్ టాక్ అందుకుంది. మరోవైపు హాలీవుడ్ నుంచి కూడా 'ఆక్వామ్యాన్ 2' థియేటర్స్‌లోకొచ్చింది. అయితే ఈసారి మూవీ నెగెటివ్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. ఇక 5 ఏళ్ల క్రితం జరిగిన బాక్సాఫీస్ వార్‌లో 'కేజీఎఫ్' మూవీతో విన్నర్‌గా నిలిచిన ప్రశాంత్ నీల్ మళ్ళీ ఇప్పుడు అదే హిస్టరీని అయితే రిపీట్ చేశాడు. ఇక 'డంకీ', 'ఆక్వామ్యాన్ 2' కంటే 'సలార్' మూవీకి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అయితే వస్తుంది. దాంతో ఈసారి కూడా ప్రశాంత్ నీల్ 'సలార్‌తో బాక్సాఫీస్ విన్నర్‌గా నిలవడం గ్యారంటీ అని చెప్తున్నారు. కాకపోతే 2018లో వచ్చిన 'కేజీఎఫ్' మూవీలో హీరో యాష్ అయితే ఇప్పుడు 'సలార్‌లో ప్రభాస్. దానికి తోడు 'జీరో' సమయంలో 'షారుఖ్' వరుస ఫ్లాపులతో అయితే ఉన్నాడు. కానీ ఈసారి అలా కాదు. 'డంకీ' కంటే ముందు 'పఠాన్', 'జవాన్' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల కొల్లగొట్టి మంచి ఫామ్‌లో అయితే ఉన్నాడు. ఇలాంటి టైంలో ప్రశాంత్ నీల్ 'సలార్‌తో 'షారుఖ్ ఖాన్'కి భారీ షాక్ ఇచ్చాడు. ఇక ప్రెజెంట్ నార్త్‌లో 'డంకీ' కంటే 'సలార్' డామినేషన్ ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అలాగే ఓవర్సీస్‌లో కూడా కొన్ని సెంటర్‌లో 'సలార్', 'ఆక్వామ్యాన్ 2'కి షాక్ ఇస్తుంది. వీటన్నిటిని బట్టి చూస్తే ఈసారి బాక్సాఫీస్ దగ్గర 'సలార్' సినిమాదే పైచేయి అని చెప్పొచ్చు. నిజంగా ఇది బిగ్ కోయిన్సిడెన్స్ అనే చెప్పాలి. సో మీలో ఎంతమంది 'సలార్' మూవీని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.